హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే జెండర్ ప్రిడిక్షన్ అనమాట. మీ అందరికి తెలుసు దట్ వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పి. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో పెద్ద మిస్టరీ ఏంటంటే ఈ జెండరే అనమాట. ఎన్నిసార్లు అనుకున్నాము మనకు అబ్బాయి అమ్మాయి అని చెప్పి. సో ఇప్పుడు జనరల్గా మిత్స్ ఉంటాయి కదా, లైక్ ఓల్డ్ వైఫ్ టైల్స్ అంటారనమాట ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో ఈ మిత్స్ అన్నీ కొన్ని ఉంటాయన్నమాట. లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ని బట్టి అమ్మాయి అబ్బాయి అని ప్రిడిక్ట్ చేస్తారు. సో అవన్నీ ఒకసారి చెక్ చేద్దాము, ఏమొస్తుందో, దేనికి మేజర్ ఓట్స్ వస్తాయో చూద్దాము అని చెప్పి వాళ్ళు జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాము. ఇవన్నీ నిజంగా నిజాలో అబద్ధాలో అలా అవుతాయో కాదో కూడా మాకు తెలీదు. సో జస్ట్ అవి చూసి ప్రిడిక్ట్ చేద్దాం గర్ల్ బాయ్ అని చెప్పి ఫన్ ఉంటుందని చెప్పి అనుకున్నాం అనమాట. టోటల్ ఒక 20-25 ఉన్నాయి. ఇక్కడ సార్ట్అవుట్ చేసి రాసుకొని పెట్టుకున్నాను నేను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో మీకు అన్ని ఫ్యాక్టర్స్ అర్థమవుతాయి. మీరు కూడా ఒకసారి మీ హస్బెండ్తో కూర్చొని ఇలా చెక్ చేసుకోండి. ఫన్గా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మనకి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కదా. అండ్ మీకు ఫైనల్గా చెక్ చేసుకున్నాక ఏ జెండర్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఏంటంటే హార్ట్ రేట్ లెస్ దాన్ 140 ఉంటే బాయ్ అంట, అంతకన్నా ఎక్కువ ఉంటే గర్ల్ అంట. మన హార్ట్ రేట్ ఎంత ఉంటే గుర్తుందా నీకు? లాస్ట్ రిపోర్ట్లో 148 బాగానే గుర్తుంది. సో 148 అంటే మోర్ దాన్ 140 ఉంది కాబట్టి ఇట్స్ ఎ గర్ల్ అనమాట. అండ్ నెక్స్ట్ యాక్నీ, అంటే మన ఫేస్కి పింపుల్స్ వస్తాయి. ఒకవేళ పింపుల్స్ వస్తే గర్ల్ అంట. మన ఫేస్కి పింపుల్స్ వచ్చి గర్ల్ మన అందాన్ని తీసుకుంటుంది అంట గర్ల్ లోపల ఉంటే. రాకపోతే బాయ్ అంట. నువ్వు చెప్పు, నాకు పింపుల్స్ వచ్చినాయా రాలేదా? రాలేదు కాబట్టి ఇట్స్ ఏ బాయ్. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫుడ్ సాల్ట్ తింటే, ఎక్కువ సాల్ట్ తినాలనిపిస్తే బాయ్, స్వీట్ తినాలనిపిస్తే గర్ల్. నాకైతే అసలు మిక్స్డ్ ఫుడ్ తిన్నా కానీ మాక్సిమం అయితే సాల్ట్ ఆర్ సోర్ ఫుడ్ తిన్నా అనమాట. నాకు ఎందుకంటే స్వీట్ అసలు ఇష్టం లేదు. సో దీన్ని ఫస్ట్ నుంచే ఇష్టం లేదు. సో ఎప్పుడు కూడా ఎక్కువ తినలేదు. సో దీన్ని బట్టి చూస్తే బాయ్. మార్నింగ్ సిక్నెస్ అయితే ఉండే, కొన్ని రోజులు ఉండే. ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఫస్ట్ 3 months అయితే ఉంది, తర్వాత లేదు. తర్వాత కూడా కొంచెం ఉండే, ఎక్కువ. సో అంటే ఉంది కదా కొంచెమైనా. ఉంటేనేమో గర్ల్, లేకపోతే బాయ్. సో ఉంది కాబట్టి గర్ల్. నెక్స్ట్ స్కిన్ మన స్కిన్ డ్రై అయిపోతే బాయ్ అంట, ఆయిలీ అయిపోతే గర్ల్. సో నా స్కిన్ అయితే అసలు ఊరికే ఆయిల్, అంటే ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వగానే బాగానే ఉండదు డ్రై, మళ్ళీ ఒక 1/2 hour 1 hourకి ఫుల్ ఆయిల్ రిలీజ్ అయిపోయి ఆయిలీ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే గర్ల్. నెక్స్ట్ వెయిట్ గెయిన్. ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ ఉంటుంది. కానీ ఎలా అంటే ఓన్లీ టమ్మీ దగ్గర వెయిట్ గెయిన్ ఉందా, లేకపోతే బాడీ అంతా వెయిట్ గెయిన్ ఉందా అని దీన్ని బట్టి కూడా. ఓవరాల్ బాడీ వెయిట్ గెయిన్ అయితే గర్ల్, ఓన్లీ టమ్మీ దగ్గర అయితే బాయ్ అనమాట. సో నాకేంటంటే ఓవరాల్ వెయిట్ గెయిన్ అయింది. లైక్ ఎలా అంటే ముందున్న డ్రెస్సెస్ ఒక్కటి కూడా పట్టట్లేదు. సో ఇప్పుడు డ్రెస్సెస్కి వేసుకోవడానికే ఇబ్బంది. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ బాడీకి వెయిట్ గెయిన్ అయింది కాబట్టి గర్ల్. ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ గ్లో అనమాట. ప్రెగ్నెన్సీలో గ్లో వచ్చిందా మన ఫేస్లో అని చెప్పి. నాకైతే ఒక్కరు కూడా గ్లో వచ్చిందని చెప్పలేదు. అందరు బ్లాక్ అయినావు, డార్క్ అయినావు అనే చెప్పిండ్రు. సో గ్లో వస్తేనేమో బాయ్ అంట, రాకపోతే గర్ల్ అంట. రాలేదు కాబట్టి ఇట్స్ ఎ గర్ల్. నెక్స్ట్ మూడ్ ఏంటంటే మనం ఎప్పుడు మూడీగా ఉన్నాం అనుకో, అది బాయ్ అంట. చిల్ మూడ్లో ఉంటే గర్ల్ అంట. నువ్వు చెప్పు, నేను ఎట్లుండే? ఎక్కువ మూడీగానే ఉన్నానా? ఫేస్ చేసింది నేనే కాబట్టి మూడీగానే ఉన్నా ఎక్కువ. ఓకే, అయితే బాయ్, ఇట్స్ ఏ బాయ్ అనమాట. నెక్స్ట్ క్యారింగ్, అంటే మన పొట్ట పైనకుందా కిందకుందా అని దీన్ని బట్టి కూడా. లైక్ పొట్ట పైనకుంటేనేమో గర్ల్ అంట, కిందకుంటే బాయ్ అంట. నాదైతే పైనకే ఉంది, సో గర్ల్. నెక్స్ట్ లీనియా నైగరా అంటే ప్రెగ్నెన్సీలో మన పొట్టకి మన బెల్లీకి ఒక లైన్ వస్తుంది అనమాట. ఆ లైన్ సగం వరకు ఉంటే గర్ల్ అంట, పైన వరకు ఉంటే బాయ్ అంట. సో నాకైతే పైన వరకు ఉంది, దీన్ని బట్టి చూస్తే బాయ్. అండ్ నెక్స్ట్ హెయిర్ థిక్ అండ్ గ్లాసీగా ఉందనుకోండి, అప్పుడు అది బాయ్. థిక్ అండ్ గ్లాసీగా ఉంటే బాయ్, డల్గా ఉంటే గర్ల్. నాకైతే హెయిర్ ఎప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడే కాదు ముందు కూడా బాగాలేదు. సో డల్గానే ఉంది ఇప్పటికైనా కూడా, థిక్ అయితే ఏమంత అవ్వలేదు. సో ఇట్స్ ఎ గర్ల్ దీన్ని బట్టి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఎప్పుడు క్లమ్జీగా ఉన్నామా, క్లమ్జీగా అంటే ఊరికైనా తెలియకుండా కింద పడ్డము, ఏదో తెలియకుండా దెబ్బలు తాకించుకోవడము, ఇట్లా క్లమ్జీగా పిచ్చిగా ఉన్నామంటే మనకు తెలియకుండానే ఏదో చేస్తున్నామంటే బాయ్ అంట, లేదంటే గర్ల్ అంట.
నేనైతే అలా క్లమ్జీగా ఏం లేను, అసలు నాకు అట్లా దెబ్బలు కూడా ఏం తగలలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎ గర్ల్. నెక్స్ట్ ఇంకా మన ఫీట్ కోల్డ్ ఉన్నాయా వామ్ ఉన్నాయా అని చెప్పి నీకైతే బాగా తెలిసింది. సో వామ్గానే ఉన్నాయంటే నాకు యాక్చువల్లీ లెగ్స్ పైన ఎక్కువ ఉండేది, సో అందుకే కార్తిక్కి తెలుసు అని అంటున్నా. సో వామ్గానే ఉండేవి, దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎ గర్ల్. అండ్ నెక్స్ట్ స్లీప్ అనమాట. మనకు హ్యాపీ స్లీప్ ఉందా లేకపోతే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయా దీన్ని బట్టి కూడా చెప్పవచ్చు అనమాట. హ్యాపీ స్లీప్ ఉంటేనేమో గర్ల్ అంట, స్లీప్లెస్ నైట్స్ ఉంటేనేమో బాయ్ అంట. నువ్వు చెప్పు, నాకు హ్యాపీ స్లీప్ ఉందా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయా? కైండ్ ఆఫ్ స్లీప్లెస్ ఎక్కువ, కొంచెం పడుకునేదాన్ని, ఏ కొంచెం సౌండ్ చేసినా లేచి కూర్చుంటాను. సో దీన్ని బట్టి చూస్తే బాయ్ అనమాట. అండ్ నెక్స్ట్ షూ సైజ్, అంటే షూ సైజ్ చేంజ్ అవుతుందంట. నాకు అసలు ఇది వింతగా అనిపించింది, కాళ్ళ సైజ్ చేంజ్ అవ్వడం ఏంటి అని చెప్పి. ఒకవేళ మన షూ సైజ్ చేంజ్ అయితే ఇంక్రీజ్ అయితే అది గర్ల్ అంట, లేదంటే బాయ్ అంట. నాకైతే ఏం ఇంక్రీజ్ అవ్వలేదు, అదే సైజ్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఏ బాయ్. నెక్స్ట్ హెడేక్, మనకి హెడేక్ ఉంటే బాయ్ అంట, అసలు హెడేక్ లేకపోతే గర్ల్. నాకైతే హెడేక్ ఎప్పుడు లేదు యాక్చువల్లీ. ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు వచ్చినా కూడా అది నార్మల్, ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉంటుంది కదా, ఇంకెప్పుడైనా వర్క్ ప్రెషర్ అట్లా ఉన్నప్పుడు అలా హెడేక్ వచ్చింది, కానీ మొత్తం హెడేక్ అయితే ఎక్కువ ఎప్పుడు లేదు. సో దీన్ని బట్టి చూస్తే గర్ల్. అండ్ నెక్స్ట్ స్లీపింగ్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ పడుకుంటేనేమో బాయ్ అంట, రైట్ సైడ్ పడుకుంటే గర్ల్ అంట. సో నువ్వు చెప్పు, నేను లెఫ్ట్కి ఎక్కువ పడుకున్నానా రైట్గా? లెఫ్ట్ ఎక్కువ. సో లెఫ్ట్ ఎక్కువ అంటే ఇట్స్ ఎ బాయ్ అనమాట దీన్ని బట్టి. అవును, నేను లెఫ్ట్కి ఎక్కువ పడుకున్నానని. అండ్ నెక్స్ట్ గ్రోత్ ఎక్కువ, థిక్ అండ్ ఫాస్ట్ ఉంటే బాయ్, నార్మల్ అంటే గర్ల్. ఎలా ఉన్నాయి? నార్మల్ ఉన్నాయి, ఎప్పుడు ఉండేలాగా పెరుగుతున్నట్టయితే ఏం తెలియదు, ఎప్పుడు ఇలాగే ఉంటాయి. సో నార్మల్గానే ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎ గర్ల్. నెక్స్ట్ హార్ట్ బర్న్, అంటే మనకి ఎప్పుడైనా ఇక్కడ ఏమంటారు మంటగా వేడిగా అట్లుంటే గర్ల్ అంట, లేదంటే బాయ్ అంట. నాకైతే అప్పుడప్పుడు ఉండింది, ఎవ్రీడే లేదు, అప్పుడప్పుడు ఉంది. మరి దీన్ని ఎలా కన్సిడర్ చేయాలో నాకు తెలియట్లేదు, సో దీన్ని వదిలేద్దాము. అండ్ నెక్స్ట్ డ్రీమ్స్, మనకు డ్రీమ్స్లో ఎక్కువ అమ్మాయిలు వస్తే గర్ల్ పుడుతుందంట, అబ్బాయిలు వస్తే బాయ్ పుడతాడంట. నాకైతే అసలు డ్రీమ్సే రాలేదు, నీకు ఎప్పుడైనా చెప్పింది ఏమైనా డ్రీమ్స్ వస్తున్నాయని చెప్పి. సో డ్రీమ్స్ ఇది ఇంకా ఏం చెప్పలేదు, ఇది కూడా రూల్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ బేబీ కిక్కింగ్స్, బేబీ ఎక్కువ పైన కిక్ చేస్తుందా కింద పొట్ట కిక్ చేస్తుందా అని దీన్ని బట్టి కూడా డిటర్మైన్ చేయొచ్చు అంట. సో పైన కిక్ చేస్తేనేమో గర్ల్, కింద కిక్ చేస్తేనేమో బాయ్. నాకు మోస్ట్లీ పైనే కిక్ చేస్తుంది ఎక్కువ సార్లు, సో దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎ గర్ల్. అండ్ నెక్స్ట్ బేబీ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే నార్మల్గా కొంచెం ఉన్నాయి, వెరీ యాక్టివ్ బేబీ ఉంటే బాయ్ అంట, తక్కువ ఉంటే గర్ల్ అంట. నాకైతే ఎక్కువనే ఉన్నాయి బేబీ మూమెంట్స్, సో దీన్ని బట్టి చూస్తే బాయ్. లేకపోయినా నువ్వు మూమెంట్స్ ఇచ్చేలాగా చేస్తున్నావు కావాలి అంటే అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని బేబీతో, అది అనమాట. నెక్స్ట్ మనకు కోల్డ్ అయ్యింది అనుకో, అది గర్ల్ ఉంటే కోల్డ్ ఎక్కువ అవుతుందంట, అవ్వకపోతే బాయ్ అనమాట. నువ్వు చెప్పు, నాకు కోల్డ్ ఉందా లేదా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో? కదా, అసలు చాలా ఎక్కువనే అనిపించింది. లాస్ట్ మంత్ అయితే మంత్ మొత్తం కోల్డ్, అసలు తగ్గలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇట్స్ ఎ గర్ల్. ఇక్కడ సమ్హౌ వాయిస్ పోయింది, సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫాదర్ వెయిట్ గెయిన్. సో కార్తిక్ ఎంత వెయిట్ గెయిన్ అయితేనేమో గర్ల్ అంట, వెయిట్ గెయిన్ అవ్వకపోతే బాయ్ అంట. సో కార్తిక్ అయితే అస్సలు వెయిట్ గెయిన్ అవ్వలేదు, ఒక 1/2 kg to 1 kg వేరియేషన్ వచ్చింది మొత్తం ప్రెగ్నెన్సీలో. అది నార్మలే కాబట్టి, సో దీన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎ బాయ్. ఇంకా రింగ్ టెస్ట్, నార్మల్గా రింగ్ ఉంటుంది కదా, దానికి ఒక థ్రెడ్ కట్టి మన స్టొమక్ పైన ఇలా పెడితే అది రౌండ్గా తిరిగిందంటే బాయ్, సైడ్స్కి తిరిగిందంటే గర్ల్ అంట. నేను టెస్ట్ చేసుకున్నాను, అది రౌండ్గానే తిరిగింది. సో రౌండ్గా తిరిగింది కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఇట్ విల్ బీ ఏ బాయ్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి బాడీ హెయిర్. మన బాడీలో హెయిర్ చాలా థిక్గా ఫాస్ట్గా గ్రో అయితేనేమో బాయ్, లేదా నార్మల్గా ఎప్పుడు ఎలా గ్రోత్ ఉందో అలాగే గ్రో అయితే ఇట్స్ ఎ గర్ల్ అనమాట. సో నాకైతే ఏం ఎక్కువ థిక్గా కానీ ఫాస్ట్గా కానీ హెయిర్ గ్రోత్ అయితే లేదు, సో నార్మల్గానే ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఇట్ విల్ బీ ఎ గర్ల్. సో ఇప్పటివరకు ఇన్ని చెక్ చేసినాము, నేను కౌంట్ చేసి ఇక్కడ పెడతాను, గర్ల్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, బాయ్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని చెప్పి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ జస్ట్ మనం ఊరికే ప్రిడిక్ట్ చేసినాం ఫన్ కోసము, ఊరికే అట్లా మనం ఫేట్కి ట్రై చేద్దాం ఒకసారి కాయిన్ ఫ్లిప్ చేసి.
హెడ్స్ వస్తే గర్ల్, టైల్స్ వస్తే బాయ్ అని చెప్పి ఒకసారి ఫ్లిప్ చేద్దామా? కాయిన్ ఉందా? కాయిన్ తీసుకొని ఉంటాం. కాయిన్ తీసుకొని వచ్చిన కార్తిక్ నువ్వు వెయ్యి. హెడ్స్ వస్తే గర్ల్ అనమాట, టైల్స్ వస్తే బాయ్. చూపి. హెడ్స్ వచ్చింది. హెడ్స్ వచ్చింది. సో ఫేట్ అయితే గర్ల్ అని చెప్తుంది. చూద్దాము గర్ల్ బాయ్ మీకు అప్డేట్ చేస్తాను తెలిసిన తర్వాత. ఇది ఒక పెద్ద మిస్టరీ లాగానే ఉంది నాకైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో మీకు ఏమనిపిస్తుంది? గర్ల్ వస్తుంది అనిపిస్తుందా? నాకైతే తెలీదు. ఎవరు వచ్చినా ఓకే, హెల్తీ బేబీ వస్తే చాలు అని అనుకుంటున్నాను నేను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. యాక్చువల్లీ నాకు బాబు పుట్టాడా పాప పుట్టిందని అందరు అడుగుతూనే ఉన్నారు లాస్ట్ వీడియోస్లో. ఈ వీడియో తర్వాత చెప్దాము అని అనుకున్నాను. లైక్ ఇంకో వీడియో ప్లాన్ చేశాను బర్త్ స్టోరీ అని చెప్పి. దాంట్లో యాక్చువల్లీ చెప్పాలి అనుకున్నా, కానీ ఇంకా మీరు అంతా అడుగుతుంటే చెప్పకుండా నాకు ఉండడం ఇష్టం లేదు. సో ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేసి చెప్తున్నాను. నాకు ఈ వీడియోలో వచ్చినట్టుగానే 15 గర్ల్కి 10 బాయ్కి వచ్చాయి. మాకు పాపనే పుట్టింది. మేబీ ఇది వర్కౌట్ అయ్యింది అనుకుంటా. అంటే అందరికీ ఇలానే ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే అలా చెక్ చేసుకుంటే వర్కౌట్ అయింది. ఈ వీడియోలో ఎలా వచ్చిందో అలానే పాపనే పుట్టింది. కార్తిక్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఇద్దరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే 1 నుంచి పాపనే పుడితే బాగుండు అని అనుకున్నాము. ఫైనల్లీ మాకు అనుకున్నట్టుగానే పాప పుట్టింది. సో చాలా హ్యాపీ అనమాట.